బీహార్ పోలీసు వాళ్ళు అంటే ఈ కుర్రాళ్ళకి అసలు భయమే లేనట్టుందండి బాబు. అక్కడ వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారేమో అనుకోవచ్చుగా. మరీ అంత ఫ్రెండ్లీ అంటే కష్టమే అబ్బాయి. రోడ్డు మీద సర్కస్ ఫీట్లు చేసేస్తే ఎదుటోళ్లకు ఇబ్బంది కదా. పోనీ పోలీసు వాళ్ళు చూడకుండా చేసేస్తున్నారంటే అది కూడా కాదు. ఆళ్ళ ముందే ఫీట్లు చేసుకుంటూ బైకుల మీద వెళ్తుంటే సైలెంట్ గా ఉంటే రేపొద్దున ఆళ్ళ కళ్ళ ముందే ఎవరన్నా పొడిచేస్తే అంతే కదా. అప్పుడు పొడి చేసిన తర్వాత కేసు పెట్టి వెతుకుతున్నాం అని చెప్పేస్తూ టైం తినేస్తారులే అమ్మాయి. అందుకే అంటున్నా, ముందు నుంచే భయం పెడితే అట్లా జరగకుండా ఉంటది మరి. హాయ్ బీహార్ పోలీసులంటే అక్కడ యూత్కి బొత్తిగా భయం భక్తి లేనట్టున్నాయి. ఒకవేళ అవే ఉండి ఉంటే ఇట్లాంటి విన్యాసాలు చేసే సాహసం చేయరు. అది కూడా పోలీసుల కళ్ల ముందే ఎందుకు చేస్తారు? కొందరు యువకులు ప్రమాదకరంగా బైకులపై విన్యాసాలు చేశారు. పోలీసు వాహనాన్ని దాటి వెళ్లి స్టంట్లు కంటిన్యూ చేశారు. ఇదంతా చూస్తున్నా కూడా ఆ వాహనంలోని పోలీసులు పట్టించుకోలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీహార్లోని చప్రీలో రోడ్లపై కొందరు యువకులు బైకులపై చాలా ఓవర్ చేశారు. డేంజరస్ స్టంట్స్ చేసుకుంటూ బైకులపై వెళ్తున్నారు. ఫ్రంట్ వీల్ లిఫ్టింగ్, హ్యాండిల్ వదిలేయటం, కదులుతున్న బైక్ పై నిల్చోటం వంటి డేంజరస్ స్టంట్లు చేశారు. ఆ దారిలో ఒకచోట పోలీస్ వాహనం ఉంది. దానిని చూసి క్రాస్ చేస్తూ ముందుకు వెళ్లిపోయారే తప్ప అస్సలు తమ స్టంట్స్ మాత్రం ఆపలేదు. పోలీసుల నిర్లక్ష్యాన్ని వారు అలుసుగా తీసుకున్నారు. ఆ వాహనంలో ఉన్న పోలీసులు కూడా కనీసం పట్టించుకోలేదు. తమకెందుకులే అన్నట్టుగా వదిలేశారు. మరోవైపు ఒక వాహనదారుడు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కళ్ళెత్తుటే యువకులు బైకులపై విన్యాసాలు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారు. యువకుల డేంజరస్ బైక్ స్టంట్లపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకులపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాని కళ్ళెత్తుటే వెళ్తున్నా పట్టించుకొని పోలీసులపై మాత్రం ఎలాంటి చర్యలు లేవు.